ఆమెతో చెబుతున్నారు, నువ్వు చెప్పిన మాట బట్టి కాదు, నా బట్టి నాకు అర్థమైపోతా ఉంది మా అందరికి, ఈయన నిజముగా ఎవరు చెప్పండి, లోకరక్షకుడు, రక్షకుడిగా నిత్య జీవానికి నువ్వు సిద్ధపరచబడినట్లుగా దేవుని వాక్యం మనకు సిద్ధపరచగా కనబడుతూ ఉంది. అందుకే ఆ రాళ్ళు ముందుగా సిద్ధపరచబడిన రాళ్ళు. ముందుగా ఎలా సిద్ధపరచబడతాయి చెప్పండి. మనకు ఒక ఆలోచన ఉంటుంది, గోడ 14 అంగుళాలు ఉండాలి, లేకపోతే గోడ ఎన్ని అంగుళాలు ఉండాలి చెప్పండి, 9 అంగుళాలు ఉండాలి, లేకపోతే గోడ ఎన్ని అంగుళాలు ఉండాలి చెప్పండి, 18 అంగుళాలు ఉండాలి. అర్థమవుతుందా? సుమారుగా 40-50 సంవత్సరాలకు ముందు కట్టిన ప్రతి ఇంటికి కూడా గోడ 18 అంగుళాలు ఉంటుంది. ఎన్ని అంగుళాలు ఉంటుంది చెప్పండి, 18 అంగుళాలు గోడ కడతారు. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత 18 అంగుళాలు తగ్గించేసి 2 రాళ్ళు పెట్టకుండా ఒక రాయి నిలువుకి ఒక రాయి అడ్డం పెట్టడం నేర్చుకుంటారు. 14 అంగుళాల చూసేదా? ఆ తర్వాత రాయిపోతే చెప్పండి, ఇటు బిడ్డ రాయి కూడా తీసేసి ఒక రాయితో ముగించేసారు. ఎన్ని అంగుళాలు చెప్పండి అప్పుడు అది 9 అంగుళాలు. ఇంకా పోతా ఉంది, ఇటు పెట్టడం కూడా మానేసుకొని ఇటు పెట్టడం నేర్చుకున్నారు. అర్థమవుతుందా? ఉంటుందా? కాబట్టి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో రాడు సిద్ధపరచుకుంటారు. అర్థమవుతుందా? అది సిద్ధపరచాలంటే ఎక్కడ సిద్ధపరచబడాలో అక్కడే చుట్టూ కావాలి, అక్కడే గొడవలు కావాలి, అక్కడే శానం కావాలి, అక్కడే కొలమానం కావాలి. ఆ కొలసలు పెట్టుకుంటూ ఆ ప్రకారంగా వచ్చేదాకా దాన్ని మలుస్తూ ఉండాలి. అలాగే సిద్ధపరచబడింది ఆ రాళ్ళు. చూసారా? అదే పొడవబడడం. ఇప్పుడు ఆ రాళ్ళన్నీ తీసుకొని రాబడ్డాయి. ఆ రాళ్ళని తీసుకుని రాబడి పరిశుద్ధమైన దేవుని ఆలయముగా గమనిస్తాం కట్టబడుతూ ఉంది. కాబట్టి ఆ గొడ్డలి కానీ చుత్త కానీ ఇనపడి శబ్దము ఎంత మాత్రం అక్కడ ఏం చేయబడ్డది చెప్పండి, ఇప్పుడు కనబడదు. ఆ ప్రత్యక్షత ఇక్కడ అపోస్తలుడు పేదలు ఆ కట్టడమును పోలి మందిరమును పోలి వారిని బోధించడం చూస్తా. అక్కడ 10 సంగతులు కనబడుతూ ఉన్నాయి. ఎన్ని సంగతులు చెప్పండి? 10 సంగతులు. సాంసద్ అంటా వచ్చాడు, అన్న మాకు అందరికి 5 తగ్గివే, 9 నిమిషాలు చెబుతావా, ఇంకా 10 సంగతులు చెబుతా అంటాడు. నేనేం చెప్పాలి 5 నిమిషాలు? అదవుతుందా? వాళ్ళే తీర్మానం చేసుకున్నారు, 5 నిమిషాలు అన్నా 5 నిమిషాలు సరే మంచిదంటే చెప్పినాను అంతే. అదవుతుందా? కాబట్టి రోజంతా చెప్పినా సంతోషం. ఈ సమయం మరలా ఎక్కడ వస్తుంది చెప్పండి? ఈ సమయం మనకు మేలు కదా, మనం వచ్చేది తినడానికి కాదు కదా, ఆత్మచమైన ఆహారం దేవుడి వాక్యం కొరకు కదా, అది మనకు ఉంటే కదా మనం బాగుపడేది చెప్పండి. దీన్ని తగ్గించుకుంటున్నాము, దాన్ని పెంచుకుంటా ఉన్నాము కదా చెప్పండి. అందుకే ఉదాహరణ చెప్తాను, నాకు కూడా 300 షుగర్ ఉంది, నేను నేసం అయిపోయింది, జనపడుతుంది నాకు కూడా ఇప్పుడు. నేను ముగిచేయగలను. అర్థమవుతా ఉందా? అది సమయం వల్ల అవసరం. అందుకే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక 10 పిల్లని గొర్రెపిల్లని కలిసి జత చేశాడు. నేను చెప్పండి ఇక్కడ చేస్తారా దేవుడు చేశాడట. ఏం చేద్దాం చెప్పండి? 10 పిల్లని గొర్రెపిల్లని జత చేస్తే ఎన్నడూ పోతా ఉన్నాయంట. లక్షణాలు చూడండి, 10 పిల్లకేమో బురద కావాలి, గొర్రెపిల్లకేమో శ్రేష్టమైన నీళ్లు కావాలి. ఈ పోతా ఉంటాడంట, ఈ 10 పిల్లలకు మంచి బురద కూడా కనబడిందంట. అబ్బా బురదమంట, నీకు జత చేయడం మొదలుకొని కరువు అయిపోయింది, కాసేపు వెళ్ళి అట్ట ఇట్ట పొడి వస్తా ఆడదంట. గొర్రెపిల్లకి పెట్టదు, ఏం చేయాలి చెప్పండి? మరి రెండింటిలో ఏం తెలుస్తుంది? గొర్రెపిల్లకి తెలుస్తుందా 10 పిల్లకి తెలుస్తుందా? 10 పిల్లకి తెలుస్తుంది. అయితే మన జీవితంలో 10 పిల్లకి అలవకూడదు, గొర్రెపిల్లకి గెలవాలి. గొర్రెపిల్లకి గెలవాలంటే 10 పిల్లకి గెలవకూడదు అంటే మార్గం ఏంటో తెలుసా? 10 పిల్లకి రోజు తిండి తగ్గియాలి. ఏం తగ్గియాలి చెప్పండి? తిండి తగ్గియాలి. గొర్రెపిల్లకి ఏమో రోజు పెట్టాలి చెప్పండి, తిరిగి పెట్టాలి. మనం గొర్రెపిల్లకి తిరిగి పెట్టాం, 10కి మాత్రం బాగా పెడతా ఉంటాం. అందుకే ఆడపిల్లప్ప, ఏడపిల్లప్ప, అదప్ప, ఇదప్ప బతకడానికి అవకాశం జరిగిన కానీ డాక్టర్కి పోతా అదేదో కావాలి అంటే పోతా ఉండేది డాక్టర్. అవన్నీ టెస్టులు చేసి, అమ్మా నీకు ఏ రోగం లేదమ్మా, నువ్వు బాగా బలిసావు, బలుపుందమ్మా నీ కాడ, ఆ బలుపుకమ్మా ఈ నొప్పులన్నీ అని చెప్పాడు. అర్థమవుతా ఉందా? ఆ బలుపు తగ్గించుకుంటే ఈ నొప్పులన్నీ తెలిపోతాయి అమ్మా అన్నాడు. అంటే అదేంటి? ఇది తగ్గించుకో, బలుపు తగ్గించుకో, ఆరోగ్యంగా ఉంటావు, నొప్పులు పోతే బాగుంటాయి. అయితే కలిసిపోతా ఉంటా. అన్ని ఏం కావాలి చెప్పండి? రుచులు కావాలి. రుచులుగా ఉన్న ఎన్ని బలిసితం చేస్తూ ఉంటాయి కదా. అది మనం 10కి పెట్టేటువంటిది గొర్రెపిల్లకి ఏం పెడతామో చెప్పండి? అందుకే గొర్రెపిల్లలు బాగా తిరిగి పెట్టాలి, 10కి ఏమో తగ్గించాలి. ఇప్పుడు నిదానంగా
గొర్రెపిల్లేమో బలం పొందుతా ఉంది, పందిపిల్లేమో చెప్పండి బలహీనమైపోతా ఉంది. ఈ రెండు పోతా ఉన్నాయి. పోతా ఉంటే గుర్రగొడ్డు కనపడింది. గుర్రగొడ్డాడు కదా పందిపిల్ల. గొర్రెపిల్లంట నోరు పూసుకొని అంటా అంటున్నాడు. అనుభవతుందా? అందుకే శరీరము పందికి సాదృశ్యం కనపడుతుంది, పందిపిల్లకు సాదృశ్యం. ఆత్మ గొర్రెపిల్లకు సాదృశ్యం కనబడుతుంది. దేవుని సంకల్పం ఎవరిని జత చేశాడు ఆయన. ఆయన దేవుని ప్రజలుగా శరీరములు ఆత్మచేత జయించేవరంగా ఉండాలమ్మా. ఇది నాకు ఎక్కడ పడినా గమనిస్తా వాక్యం కనబడదు వారికి. వాక్యాన్ని సమయం ఇవ్వదు, వాక్యాన్ని చోటు ఇవ్వదు. ఆ కారణం శరీరమే అంతా మారుమనిషి పొందామని చెబుతాం, కానీ మారుమనిషి పొందిన లక్షణాలే కనబడదు. అందుకే నిన్ను బట్టి అనేకులకు కలవదు. అర్థమవుతా ఉందా? సమాధానం కూడా కనబడదు. నువ్వు సిద్ధపరచబడలా. ఎప్పుడు సిద్ధపరచబడతావు? అలాగే నువ్వు ఈ లోకంలోని తెలివంతా ఉపయోగించి ఆ తదుపరి నీ గమ్యం ఏంటి? అందుకే దేవుని ప్రజలుగా ఈ ఆలయం దేవుని మహిమ కొరకే కట్టుబడి ఆలయం వల్ల మన దేవుడు సిద్ధపరచబడిగా కనబడుతున్నాడు. ఆ ఆలయం గురించిన నమూనా పేతురు నోరు తెరిచి 10 విషయాలు చెప్పినట్టుగా చూస్తా. ఇప్పుడు చూడండి, ఈ మందిరాన్ని కట్టుకున్నాం. 4 వైపుల కింద పునాదులు నీళ్ళు లేవా చెప్పండి? పునాదులు ఉన్నాయి, చాలా ఎత్తు, చాలా లోతుంది. అక్కడ పునాదులు కట్టుకున్నారు. ఇప్పుడు మనకు కనబడకపోవచ్చు, కాబట్టి అంతా మోస్తా ఉన్నాయి. అంటే కనబడకుండా లోపల పునాదులు కనబడుతున్నాయి. ఆ పునాదుల మీద గోడలు కనబడుతున్నాయి. ఆ గోడల మధ్య ఏముంది చెప్పండి? కప్పు ఉంది. ఈ పునాదులు ఎంత స్టాండర్డ్ గా ఉన్నాయో అనే సంగతి 1 సంవత్సరం ఆగిపోతే ఈ గోడలన్నీ చెప్తాయి మనకు. అర్థమవుతా ఉందా? అదన్నమాట. కాబట్టి పునాదులు కనబడుతూ ఉన్నాయి. ఈ పునాదులు ఆ కట్టడం కొరకై ఇక్కడ పేదలు ఆ ప్రజలతో చెప్పడం చూస్తా ఉన్నా. ఎప్పుడు చెబుతున్నాడు చెప్పండి? అడిగారు వారు. ఏమని? చదవండి 37వ వచనం. ఆ మాట విని హృదయంలో నిలుచుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, మేమేమి చేతుము అని ఎవరు అడిగారని చెప్పండి? పేతురుని అడిగాడు. ఇంకెవరు అడిగారు చెప్పండి? కడమ అపోస్తలులను అడిగారు. ఎందుకు పేతురుని అడగాల? ఎందుకు కడమ అపోస్తలులను అడగాలి చెప్పండి? అక్కడ ఇంకా ఎంతమంది లేరు, వాళ్ళ దగ్గర పోయి ఎందుకు అడగండి? ఓ మాట గమనించండి. కొన్ని సంగతులు ఎవరిని అడగాలో వారిని అడగాలి. కొన్ని సంగతులు ఎవరిని అడగకూడదో అని అడగకూడదు. ఎవరిని అడగకూడదో వాళ్ళు అడగడం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటాం, నాశనం చేసుకుంటాం. ఎవరిని అడగాలో అని అడగకపోవడం ద్వారా శాపగ్రస్తులు అవుతాం. కాబట్టి ఎవరిని అడగాలో అని అడగడం ద్వారా ఆత్మీయంగా మేలు పొందేవారిగా ఉంటారు. అందుకే మనుషులు పేతురును కడమ అపోస్తలులను అడుగుతా ఉన్నారు. కారణం ఏంటంటే పేతురు కడమ అపోస్తలుడు మీరు యేసుతో కూడా ఉండినవారు. ఎవరితో ఉండినవారు చెప్పండి? యేసుతో కూడా ఉండినవారు. కాబట్టి ఆయన సంకల్పాన్ని గురించిన సంగతులు ఆయనతో సహవాసం కలిగి ఉన్నారు కనుక వారిని అడగడం ద్వారానే ఆయన మహిమ కొరకే మనం సిద్ధపరచబడేటువంటి మార్గాన్ని వారు మాత్రమే మనకు విశదీకరించేవారుగా కనబడతారు. వారిని కాకుండా ఎవరిని అడిగితే ప్రభు ఆయన గురించి చెబుతాను. ఇవన్నీ అనుభవాల నుండి ఒక కుటుంబంలో ఒక 15 మంది రక్షించబడ్డారు. అందులో 2 కుటుంబాలు చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రులు, 3 పిల్లలు, 5గురు చాలా ప్రాముఖ్యమైన వారు. వారికి ఆ దినాల్లో గొర్రెలుండే. మొట్టమొదటి పుట్టిన గొర్రె పొట్టేలు దేవునికి ఎన్ని తీర్మానం చేసి పక్కన పెట్టారు. మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. 2 రోజుల మందిరంలో, 2 రోజులు బయట వాళ్ళు కూడా మీటింగ్ జరుగుతుంది. 5 సహోదరులు ఎవరైతే గొర్రె పొట్టేలు కలిగిన సహోదరుడు ఆ మిగతా సహోదరులతో అడిగాడండి, దేవునికి గొర్రె పొట్టేలు తీశాం కదా, ఏం చేద్దాం సలహా. అప్పుడు ఆ సహోదరుడు చెప్పాడంట, దేవుని సేవకులందరూ మన ఊరు వస్తాడు కదా, మన ఊరిలో పోద్దాం, మన ఊరిలో పెడదాం, బాగా పెడదాం. పలానా ఊరిలో పొట్టేళ్ళు వచ్చి పెట్టారు, మరణ పెట్టారని సేవకులందరూ మన కొరకే ప్రార్థన చేస్తారు, అందరూ చెప్పుకుంటారు అని చెప్పాడు. అట్లా చేస్తే పోలా ఊరుకోడు ఇల్లు 10 మంది దగ్గరికి పోతారనమాట. మన నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చానా పొట్టేళ్ళు ఏం చేద్దామన్నా అన్నా. పొట్టేళ్ళు ఏం చేద్దామంటే దేవుడికి కావాలి కదా, ఇంకేం చేద్దామేంటి? వీటికి ఒక సలహా ఉందన్నమాట. అందుకని ఆ సలహా ఇప్పుడు నేనేం చెప్తాను ఊరికడిగా. ఆ సలహా ఏమి నాకు చెప్పలేదు. దానికి ఏం చేద్దామన్నా నేను చెప్పాను, ఆ పొట్టేలు దేవునిది అయితే దేవుడిని తీసుకోండిరా, నీదైతే నీ దగ్గర పెట్టేసేయాలన్నా. ఆయన నాకేమన్నా అది దేవునిది, దేవుడిని ప్రత్యేకించావు, దేవుడిని తీసిపెట్టామన్నా అన్నాడు. అది దేవుడికి దేవుని చెప్పింది, దేవుడిని తెచ్చాడు. 2వ స్టేజ్ కుటుంబం ఏమైందో తెలుసా? నేను అన్న సంగతి అన్నకు పోయి చెప్పుకుంటాడు.
ఊహించుకుంటాం కదా, చెప్పాడు వాస్తవమే, చెప్పుంటాడు. కాబట్టి అన్న ముఖం అనేది ఎట్లా చూడాలి ఇక్కడ అర్థమవుతుంది, ఆయన ముఖం ఎట్లా చూడాలి ఇక్కడ అంతే. ఆ కుటుంబం శాశ్వతంగా దేవునికి దూరం అయింది. అర్థమవుతుందా? నువ్వు చెప్పే సలహాలు ఆత్మానుసారంగా కనబడుతున్నాయా, లేదా శరీరానుసారంగా కనబడుతున్నాయా, లోకరీత్యంగా కనబడుతున్నాయా, దైవ చిత్తానుసారంగా కనబడుతూ ఉన్నాయా? ఇది నా శరీరాన్ని ఆధారం చేసుకొని చెప్పే సలహాలు ఆత్మీయంగా పాడు చేస్తాయి. నువ్వు పాడవద్దు కాదు, ఇంకా అనేకంగా పాడు చేస్తావు. నువ్వు ఎవరిని పోయి సలహా అడుగుతున్నావో వారిలో పాడు చేస్తావు, నువ్వు పాడవుతావు. అందుకే దేవుని ప్రజలుగా చక్కని ఆలోచన. ఇక ప్రజలందరూ ఏం చేశారు అని అంటే, సహోదరులారా మేము ఏం చేయాలో చెప్పండి అని పేతురుని అడిగాడు. ఇంకెవరు అడిగారు చెప్పండి? అపోస్తలుని అడిగాడు. అప్పుడు పేతురు నోరు తెరిచి 10 సంగతులు చెప్పాడు. 10 సంగతులు 10 నిమిషాల్లో గురించారు. ఏంటి మీరు 10 సంగతులు? మొట్టమొదటి చెప్పాడు, మీరు మారు మనసు పొందండి. మీరే మనసు పొందాలి చెప్పండి? మారు మనసు. మీ మనసు మంచిది కాదండి, అది శరీరానికి మనసు, అది పుట్టుకతో ఆదాపుతో వచ్చినటువంటి మనసు, అది మంచి మనసు కాదు, లోపడదు, దేవుడు సంతోషపెట్టదు, భౌతికంలో వాటి గురించి ఆలోచిస్తా ఉంటుంది, దేవుడు ధర్మశాస్త్రానికి లోపడదు, అది దేవుడికి విరోధమైనది. అది ఆ మనసు. ఆ మనసు విడిపెట్టేసే ఏ మనసు పొందని చెప్పండి? మారు మనసు. మారు మనసు అంటే క్రొత్త మనసు పొందాలి. అది ముట్టుబడుకున్నాను. రెండవ పునాది మనకు జ్ఞాపకం చేయబడుతుంది, మీలో ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో ఏం పొందడం చెప్పండి? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం ఏం చూపిస్తా ఉంది? రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో క్రీస్తు యేసులోకి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు అడిగరా? క్రీస్తు యేసులోకి బాప్తిస్మం పొందిన మనమందరం మాట ఆయన మరణములోనికి బాప్తిస్మం.